హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన అయితే మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ తొలగించడం పైన కూడా సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీదుగా అయితే సౌరవ్ గంగూలీ గారు మాత్రమైతే కొన్ని కామెంట్స్ మాత్రమైతే చేయడం జరిగింది. వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన అయితే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ఎందుకంటే సొంత గడ్డం పైన జరుగుతున్న ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇప్పటికే టీమిండియా 3-1తో టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకోవడం జరిగింది. మరో టెస్ట్ మిగిలిండగానే టెస్ట్ సిరీస్ టీమిండియా మాత్రమైతే కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టీమిండియాలో సీనియర్ ఆటగాళ్ళు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ళు లేకున్నా కానీ కుర్రాలతోనే రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. అదేవిధంగా కుర్రాలను ఉపయోగించుకునే విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని సౌరవ్ గంగూలీ గారు చెప్పడం జరిగింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టుల్లో మొత్తం కుర్రాలతోనే టీమిండియా బరిలోకి దిగింది, అయినా కూడా అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాత్రమైతే రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమైతే కొనియాడని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమైతే సూపర్గా ఉంది. తొలి టెస్ట్లో ఓడిపోయినా కానీ మిగతా 3 టెస్టుల్లో మాత్రమైతే టీమిండియా అద్భుతంగా రాణించింది. అందులో రోహిత్ శర్మ నిర్ణయాలు కానీ, బౌలింగ్ చేంజ్ చేయడంలో కానీ, బ్యాటింగ్ చేంజ్ చేయడంలో కానీ, ఏ టైంకి ఏ బౌలింగ్ ఉపయోగించాలి, ఏ టైంలో ఏ బ్యాటర్ను దించాలనే ప్లానింగ్లో కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని మన సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి వరల్డ్ కప్లో మన టీమిండియాని ఫైనల్ వరకు తీసుకెళ్లడం, రోహిత్ శర్మ పాత్ర కీలకంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. వన్డే ప్రపంచ కప్లో మాత్రమైతే టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మాత్రమైతే ముందుండి రోహిత్ శర్మ మాత్రం టీం మొత్తాన్ని మాత్రమైతే నడిపించడంలో మాత్రమైతే రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించడానికి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అయితే రోహిత్ శర్మకు మాత్రమైతే కెప్టెన్సీ స్కిల్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని సౌరవ్ గంగూలీ మాత్రమైతే కొనియాడాడు. ఎందుకంటే నేను బీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్ చూడడం జరిగింది. నా అధ్యక్షతలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం కూడా జరిగిందని అప్పుడే ఊహించాను. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అద్భుతమైన విజయాలను, అద్భుతమైన రికార్డులను కొల్లగొడతాడని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమైతే సూపర్గా ఉందని సౌరవ్ గంగూలీ మాత్రమైతే కొనియాడడం జరిగింది. అయితే సౌరవ్ గంగూలీ ఇదే ఇంటర్వ్యూలో మాత్రమైతే ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్లు సెంట్రల్ కాంట్రాక్టుడు తొలగించడం పైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాత్రమైతే చాలా మంచి నిర్ణయం. ఏ ఆటగాడే అయినా దేశం తరపున ఆడుతున్నప్పుడు ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లు మాత్రమైతే ఖచ్చితంగా ఆడాలని రూల్స్ తీసుకొచ్చింది. ఆ విషయాన్ని మాత్రమైతే సౌరవ్ గంగూలీ మాత్రమైతే కొన్ని ఆడడం చెప్పుకోవచ్చు. ప్రతి క్రికెటర్ వచ్చేసరికి దేశవాళీ క్రికెట్లో తప్పకుండా ఆడాలని కూడా సూచించడం జరిగింది. ఇండియా తరపున ఆడని నేపథ్యంలో దేశవాళీ అందరి క్రికెట్లు ఖచ్చితంగా ఆడాలని కూడా మన సౌరవ్ గంగూలీ గారు కూడా చెప్పడం జరిగింది. అటు ఇషాన్ కిషన్ కానీ మరి శ్రేయస్ అయ్యర్ కానీ రంజీ ట్రోఫీలు ఆడకపోవడమే దీనికి మెయిన్ కారణం అనేది తెలుస్తుంది. అందుకే వీళ్ళని తొలగించారని అయితే తెలుస్తున్న సమాచారం. అటు శ్రేయస్ అయ్యర్ కానీ, ఇషాన్ కిషన్ కానీ డొమెస్టిక్ క్రికెట్లో తప్పకుండా ఆడాలి, రాణించాలి, మళ్ళీ తిరిగి జట్టులోకి చోటు కూడా కల్పించుకోవాలని సూచించడం జరిగింది. మీరు అద్భుతమైన క్రికెటర్లని తెలుసు, నాణ్యమైన క్రికెటర్లని తెలుసు, మీరు బౌన్స్ బ్యాక్ మాత్రమైతే వేరే లెవెల్లో ఉండాలని కూడా వీరిద్దరికి సూచించడం జరిగింది సౌరవ్ గంగూలీ గారు మాత్రమైతే. కాకపోతే బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రతి ప్లేయర్కు అదే విధంగా నిబంధనలు ఉంటే ఫుల్ ప్లెడ్జ్గా టీం అయితే సమిష్టిగా రాణిస్తుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే సౌరవ్ గంగూలీ గారు వచ్చేసరికి రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు సెంట్రల్ కాంట్రాక్ట్ తొలగించడం పైన మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే గంగూలీ చెప్పింది మరి కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఇషాన్ మాత్రమైతే సడన్గా తీసుకోకుండా షాకింగ్ అనేది తెలుస్తున్న సమాచారం. కొంచెం ఆలోచించి తీసుకుంటే బెటర్గా ఉండేదని కూడా తెలుస్తున్న సమాచారం. చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.